గుంటూరు జిల్లాలో అరాచక శక్తులు ఆట కట్టిస్తున్నట్లు ఎస్పీ ఒక్కుల జుందాల్ తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. గత ఏడాదితో పోల్చితే క్రైమ్ రేటు 13% తగ్గిందన్నారు. తన కార్యాలయంలో వార్షిక నేర నివేదికను ఆయన విడుదల చేశారు. టెక్నాలజీతో నిందితులను పట్టుకుని బాధితులకు న్యాయం చేస్తున్నట్లు చెప్పారు. ఒక పక్క గంజాయి, డ్రగ్స్ నిరోధంపై విస్తృత స్థాయి ప్రచారాలు చేస్తూనే మరోపక్క క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నట్లు తెలిపారు. అత్యాచార కేసుల నిరోధానికి, చోరీలపై నిఘా వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎస్పీ జుందాల్. టోటల్ క్రైమ్ అనేది 24 కంటే 25 లో తగ్గింది. అరౌండ్ 13% డిక్రీజ్ ఉంది. 24 లో 10,257 ఎఫ్ఐఆర్స్ అయితే 25 లో 8,937 ఎఫ్ఐఆర్స్ అయ్యాయి. సో 13% వరకు టోటల్ క్రైమ్ లో తగ్గింది. సో 1,054 అఫెన్సెస్ రిజిస్టర్ అయితే 24 లో, 25 లో 1,090 అఫెన్సెస్ రిజిస్టర్ అయ్యాయి. కానీ ప్రాపర్టీ అఫెన్సెస్ ఆల్మోస్ట్ సిమిలర్ మేనర్ లోనే ఉన్నాయి, ఆల్మోస్ట్ సేమ్ స్కేల్ లోనే ఉన్నాయి. కానీ డిటెక్షన్ బాగా 25 లో పెరిగింది. సో లాస్ట్ సంవత్సరంలో 38% డిటెక్షన్ పర్సెంటేజ్ ఉంటే ఈ సంవత్సరం అది పెరిగి 64% వరకు రికవరీ పర్సెంటేజ్ వచ్చింది. ఏదైతే కోర్టు డిస్పోజల్ ఉందో కోర్టు డిస్పోజల్ ఈ సంవత్సరం బాగా పెరిగింది. సో 9,214 కేసెస్ లో 3,997 కేసెస్ లో కన్విక్షన్ రావడం జరిగింది. 1,579 కేసెస్ ఎక్విటల్, 3,600 కేసెస్ మనం కాంప్రమైజ్ చేయించడం జరిగింది. ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ చూస్తే కూడా లాస్ట్ సంవత్సరము 5,900 పీపుల్ మీద మనం ఓపెన్ డ్రింకింగ్ కేసు పెడితే ఈ సంవత్సరం 7,400 మీద పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని మంచి కేసెస్ మనం ఈ సంవత్సరం డిటెక్ట్ చేయడం జరిగింది. ఒకటి మంగళగిరి రూరల్ పిఎస్ లో 5 kgs గోల్డ్ ఆర్నమెంట్స్ మిస్ అయితే అది ఇమీడియట్ గా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేసి ట్రేస్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ మొత్తం రికవరీ కూడా చేయడం జరిగింది. సో ఈ సంవత్సరంలో గాంజా మీద బాగా మనం ఫోకస్ చేశాము. సో ఏదైతే సీజ్డ్ గాంజా ఉంటుందో అది ఆల్మోస్ట్ 80